ఆలు పాలకూర కర్రీని రైస్లోకైనా చపాతీలోకైనా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మట్టి పాత్రలో 2 కప్పుల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కల్ని, కొంచెం కరివేపాకు రెబ్బల్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్ ముక్కల్ని వేసి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా వేయించాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు బంగాళదుంప ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పాలకూరని వేసుకోవాలి. ఇలా పాలకూరని వేసిన తర్వాత మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కదుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ని వేసి ఒకసారి కలుపుకొని దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసి మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకుంటే ఆలు బంగాళదుంప